హలో యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ నేను డబుల్ ఇంటిగ్రేషన్, చేంజ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను మన ఛానల్లో. మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి అక్కడ రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ ఈ వీడియోలో అయితే ఈ ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తున్నాం. చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ 0 to a by root 2 ఇంటిగ్రేషన్ x to స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ y స్క్వేర్ dA అన్నాడు. ఓకే, ఇచ్చిన ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. I ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ గమనిస్తే ఇక్కడ x లిమిట్ ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి, x వేరియబుల్ ఉంది కాబట్టి ఈ లిమిట్ ఏమవుతుంది, y లిమిట్ అవుతుంది. ఇది x కి సంబంధించిన లిమిట్ అవుతుంది. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 0 to a by root 2 అంటే ఇంటిగ్రేషన్ x to స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ y స్క్వేర్ dA అంటే dx dy అని దీని మీనింగ్. ఓకే, dx dy. ఇప్పుడు గివెన్ లిమిట్స్ రాసుకోండి. గివెన్ లిమిట్స్ ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 0 to x ఈజ్ ఈక్వల్ టు a by root 2 అండ్ y ఈజ్ ఈక్వల్ టు x to y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ లిమిట్స్ యూజ్ చేసి ఒక రబ్బర్ డయాగ్రామ్ అయితే డ్రా చేసుకోండి. ఓకే, ఇది x యాక్సిస్, ఇది మనకి y యాక్సిస్. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని అయితే సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, స్క్వేర్ సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ వస్తుంది. ఓకే, సెంటర్ 0,0, రేడియస్ ఏమో ఏ వస్తుంది. ఓకే, ఇలా అయితే వస్తుంది మనకి. జస్ట్ ఇది రఫ్ డయాగ్రామ్. ఓకే, ఇలా అయితే వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ y is equal to x. y is equal to x అంటే స్ట్రైట్ లైన్. ఓకే, అంటే x is equal to 0. x is equal to 0 అంటే మనకి ఇది x is equal to 0 అంటే y యాక్సిస్. అండ్ x is equal to a by root 2 అంటే మనకి ఇది అవుతుంది. ఇది మనకి x is equal to a by root 2. ఇది ఎలా వచ్చింది అంటే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయండి, ఇంటర్సెక్షన్ తీసుకోండి ఈ రెండింటిని. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేరా, ఇది ఈక్వేషన్. ఓకే, ఇక్కడ y దగ్గర x రీప్లేస్ చేయండి, ఏమొస్తుంది, x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అండ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2, x ఈజ్ ఈక్వల్ టు ఏ బై రూట్ 2 ఇలా వస్తుంది. అంటే మనకి x వాల్యూ ఏంటి, ఇది ఇక్కడ ఈ పాయింట్ అనేది x ఈజ్ ఈక్వల్ టు ఏ బై రూట్ 2. ఓకే, అర్థమైందా, ఇంటర్సెక్షన్ పాయింట్. అండ్ y వాల్యూ కూడా ఏ బై రూట్ 2 వస్తుంది. ఇలా సింప్లిఫై చేసుకోవాలి మనం. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. అండ్ ఈ పాయింట్ వచ్చి మనకి రేడియస్ ఎంత, ఏ కాబట్టి ఇది మనకి ఏ ఉంటుంది, రేడియస్ ఏ. ఓకే, ఆ పాయింట్ ఏ ఉంటుంది మనకి. ఓకే, ఇది గివెన్ లిమిట్. ఓకే, మనకి ఫైండ్ అవుట్ చేయాల్సిన అన్ని వాల్యూస్, అన్ని కర్వ్స్ ఉన్న రీజన్ ఏంటి మనకి చూడండి. ఇక్కడ ఇది మనకి సర్కిల్ది కర్వ్ ఉందా, అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0ది ఉంది, అండ్ స్ట్రైట్ లైన్ది ఉంది. ఓకే, అంటే మ్యాక్సిమం ఉన్న కర్వ్స్ రీజన్ ఏది, ఇది మనకి. అంటే ఈ రీజన్ లో మనం ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైందా, ఈ రీజన్ అయితే ఇంటిగ్రేషన్ చేయాలి మీరు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు x2, y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్, అంటే ఇక్కడ వర్టికల్ స్టెప్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనకి వర్టికల్ స్టెప్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ హారిజంటల్ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి మనకి ఎలా ఇచ్చాడంటే ఇలా ఇచ్చాడు మనకి. వర్టికల్ స్టెప్ అంటే ఇలా ఇచ్చాడు, అంటే లోవర్ లిమిట్ ఏమైతుంది, ఇది మనకి లోవర్ లిమిట్ అవుతుంది, ఇది మనకి లోవర్ లిమిట్. ఓకే, ఇది లోవర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్. కరెక్టా చూడండి, y ఈజ్ ఈక్వల్ టు x లోవర్ లిమిట్ ఉందా, అండ్ y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇది. ఓకే, సర్కిల్ది ఉందా మనకి, లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హారిజంటల్ స్టెప్ తీసుకోవాలి, వర్టికల్ స్టెప్ కాకుండా ఇప్పుడు హారిజంటల్ స్టెప్ అంటే ఇలా తీసుకోవాలి మనం. ఓకే, ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా,
ఇక్కడ తీసుకోవడానికి మనకి 2 పాయింట్స్ దగ్గర మనము బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చి ఇక్కడ చేంజ్ అవుతుంది, మళ్ళీ బ్రేక్ వస్తుంది మనకి. ఓకే, ఇక్కడ బ్రేక్ వస్తుంది. అందువల్ల లిమిట్ అనేది ఎలా చేసుకోవాలంటే ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ న్యూ లిమిట్స్. ఫస్ట్ న్యూ లిమిట్స్ అయితే డ్రా చేసుకుందాం. ఏమవుతుంది మనకి, y లిమిట్ ఏమవుతుంది మనకి, y లిమిట్ 0 to a/√2 వస్తుంది. ఓకే, a/√2. ఓకే, y లిమిట్ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయ్యింది 0, 0. ఓకే, x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0 to a/√2. ఓకే, ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర a/√2, a/√2 ఇది వస్తుంది. అండ్ ఇది మనకి y లిమిట్ అవుతుంది. x లిమిట్ ఏమవుతుంది, ఇది 0, ఇక్కడ స్టార్ట్ అవుతుంది 0. చూడండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. x ఈక్వల్ టు, ఇది లోవర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్. అంటే 0 to ఇది ఏంటి, కర్వ్ ఏంటి, y ఈక్వల్ టు x, అంటే x ఈక్వల్ టు y, అంటే 0 to y. ఓకే, ఈ ఫంక్షన్ అలాగే పెట్టుకోండి. ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఇంటిగ్రేషన్ చేంజ్ అవుతుంది. ఎక్కడ చేంజ్ అవుతుంది మనకి, ఇక్కడ చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా, ఇక్కడ చేంజ్ అవుతుంది మనకి, మళ్ళీ చేంజ్ అవుతుంది. మనకి y వాల్యూ ఏమవుతుంది మనకి, y వాల్యూ a/√2 to a అవుతుంది. అర్థమవుతుందా, అంటే ఇది a/√2 to a. అండ్ x లిమిట్ ఏమవుతుంది మనకి, x లిమిట్ మళ్ళీ మనకి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుండి స్టార్ట్, అంటే 0 to ఈ కర్వ్ ఏంటి మనకి √a² - y² అవుతుంది. x ఈక్వల్ టు 0 to √a² - y². ఓకే, ఇది y² dx dy, ఇది y² dx dy. ఇప్పుడు దీన్ని అయితే ఇంటిగ్రేషన్ చేయాలి మనం. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా మీకు. ఓకే, ఇదైతే అర్థమైంది కదా, ఇది క్లియర్ అనుకుంటున్నా. a/√2 ఇది క్లియర్ కదా మీకు. ఇది చూడండి, ఇది మళ్ళీ చెప్తున్నా, y లిమిట్ a/√2, ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ చూడండి, ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఓకే, x లిమిట్ అయితే ఇలా తీసుకుంటాను, y లిమిట్ కి మనకి ఇక్కడ బ్రేక్ అవుతుంది. అందువల్ల a/√2, ఇక్కడ రేడియస్ వాల్యూ ఏమవుతుంది, a కదా, ఇది a. ఓకే, ఇక్కడ a, ఇది -a, ఇది -a, ఇలా ఉంటుంది సర్కిల్. ఓకే, రేడియస్ a. ఓకే, అందువల్ల a/√2 to a ఇలా తీసుకున్నాం. లిమిట్ అయితే మీకు లిమిట్ వస్తే ఇంటిగ్రేషన్ ఆటోమేటిక్ గా మీరు చేస్తారు. ఫస్ట్ లిమిట్స్ రాయడం రావాలి మీకు. ఓకే, డయాగ్రామ్ చూసుకొని లిమిట్ రాయడం రావాలి. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను ట్రిక్స్, మీరు డయాగ్రామ్ వేయకుండా ఈ లిమిట్స్ రబ్ డయాగ్రామ్ వేయకుండానే మీరు లిమిట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎలా అనే దానికి అయితే నేను వీడియో అయితే చేశాను, ఒక ట్రిక్స్ వీడియో. ఓకే, చేంజ్ డాట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సంబంధించి ఆ వీడియో చూడండి. మీకు ఈ రబ్ డయాగ్రామ్ వేయకుండానే మీరు ఈ లిమిట్స్ అనేది ఈజీగా రాసుకుంటారు. ఓకే, దీన్ని అయితే ఇంటిగ్రేషన్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఏమైతుంది, విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ చేయాలి. y ఈక్వల్ టు 0 to a/√2, y² as it is x, ఇది 0 to y dy. ఓకే, ప్లస్ ఇది a/√2 to a y లిమిట్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, x 0 √a² - y² dy. ఓకే, that is equal to integration 0 to a/√2 y² into y dy plus integration a/√2 to a y² √a² - y² dy. ఓకే, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ 0 కాబట్టి 0 అవుతుంది. ఓకే, ఇది మనకి ఇదేమైతుంది మనకి ఇంటిగ్రేషన్ 0 to a/√2 y³ dy. ఓకే, ప్లస్ ఇంటిగ్రేషన్ a/√2 a
ఇక్కడ సబ్స్టిట్యూషన్ తీసుకోండి. ఓకే, పుట్ y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా తీసుకోండి. dy ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది, ఏ స్క్వేర్ కాస్ థీటా డి థీటా వస్తుంది. ఓకే, దీన్ని అయితే పుట్ చేయండి. ఏమవుతుంది మనకి y స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఇంకా dy అంటే ఏ స్క్వేర్ కాస్ థీటా డి థీటా. ఓకే, ఇలా వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు y పవర్ ఆఫ్ 4/4 0 to a/√2 ఇది ఇంటిగ్రేషన్ ఇది వస్తుంది. ప్లస్ ఇక్కడ లిమిట్స్ కూడా చేంజ్ చేయాలి. లిమిట్స్ చేంజ్ చేస్తే ఏమవుతుంది చూడండి, y ఈజ్ ఈక్వల్ టు a/√2 లిమిట్స్ చేంజ్ చేయండి. ఇక్కడ న్యూ లిమిట్స్ కూడా చేంజ్ చేయాలి. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు a/√2 థీటా ఏమొస్తుంది మనకి చూడండి, ఏ గెట్ క్యాన్సల్ 1/√2 సైన్ ఇన్వర్స్. నేను ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావాలని ఇక్కడ డ్రా చేస్తా. ఇక్కడ చేస్తా చూడండి. లిమిట్స్ y ఈజ్ ఈక్వల్ టు a/√2 లోవర్ లిమిట్ y ఈజ్ ఈక్వల్ a/√2. దెన్ ఇది ఏమవుతుంది మనకి, దట్ ఈజ్ ఈక్వల్ టు a/√2 is equal to a sin theta, that is a cancel, theta is equal to sin inverse 1/√2. okay, theta is equal to sin inverse 1/√2 అంటే pi/4 and y is equal to a cancel sin inverse of 1 ఏంటి, theta is equal to pi/2. ఓకే, అంటే మనకి ఇది లిమిట్స్ ఏమొస్తుంది, మనకి ఇది pi/4 to pi/2. ఓకే, దీని అయితే సింప్లిఫై చేసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్, దాని లిమిట్ ఇంటిగ్రేషన్ చేస్తే వస్తుంది y/4/4 0 to a/√2 ప్లస్ దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే వస్తుంది ఏ స్క్వేర్ ఏమవుతుంది a/4 బయట పెట్టుకోండి అండ్ సైన్ స్క్వేర్ pi/4 pi/2 సైన్ స్క్వేర్ థీటా. ఇది మనకి ఏమొస్తుంది ఇది ఏ ఉంటుంది మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్, ఇక్కడ చూడండి దీన్ని ఎలా రాస్తానంటే ఏ స్క్వేర్ కామన్ తీసుకుంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, కాస్ థీటా డి థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది a/√2 హోల్ పవర్ ఆఫ్ 4/4 ప్లస్ a/4 ఇది మనకి a/4 వస్తుంది కదా. సారీ, ఇది ఏ వస్తుంది, ఇది ఏ క్యూబ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది pi/4 to pi/2 సైన్ స్క్వేర్ థీటా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏ వస్తుంది. ఇది మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఇది ఏమంటే మనకి అయితే చూడండి ఇది మనకి కాస్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇది మనకి ఏమొస్తుంది కాస్ థీటా ఇంటూ కాస్ థీటా డి థీటా ఇలా వస్తుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు a/4/√2 హోల్ పవర్ ఆఫ్ 4 by 4 plus a/4 integration pi/4 to pi/2 sin square theta cos square theta d theta. ఓకే, ఇదైతే ఇలా వచ్చిందా. దట్ ఈజ్ ఈక్వల్ టు a/4/√2 హోల్ పవర్ ఆఫ్ 4 అంటే ఎలా రాసుకోవచ్చు, √2 హోల్ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 4 అలా రాసుకోవచ్చా.
రూట్ స్క్వేర్ క్యాన్సల్, 2 స్క్వేర్ 4. ఓకే, అంటే 4 4 16 అవుతుంది. ప్లస్ a⁴ ఇంటిగ్రేషన్ π/4 to π/2 sin square theta cos square theta నేను ఎలా రాసుకుంటానంటే 1 minus sin square theta ఇలా రాసుకోవచ్చా? Okay, that is equal to a⁴/16 plus a⁴ integration π/4 to π/2 sin square theta minus theta integration π/4 to π/2 sin π/4 ఇది మైనస్ π/4 sin π/4 theta d theta. ఓకే, ఇదైతే ఇంటిగ్రేషన్ ఇలా వస్తుంది. దీన్ని అయితే సింప్లిఫై చేయండి. a⁴/16 ప్లస్ a⁴ ఓకే, దీన్ని ఎలా సింప్లిఫై చేస్తారు? sin square theta ని ఎలా రాస్తారు? మనకు ఒక ఫార్ములా అయితే తెలుసు. sin 2θ is equal to cos 2θ 1 minus sin square theta by 2. ఓకే, ఈ ఫార్ములా అయితే ఇక్కడ యూజ్ చేయండి. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓకే, ఇక్కడ పుట్ చేయండి. సైన్ దగ్గర ఇక్కడ పుట్ చేయండి, మీకు వస్తుంది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. విత్ రెస్పెక్ట్ టు సైన్ కి సంబంధించింది ఇది. సారీ, ఇది మనకి ఫార్ములా ఇలా ఉంటుంది. cos 2θ is equal to 1 minus 2 sin square theta. ఇది ఫార్ములా మనకి. ఓకే, మనకి ఇది ఏమైతుంది? sin square theta ఏమైతుంది మనకి? 1 minus cos 2θ by 2. ఓకే, ఇలా వస్తుంది. ఇక్కడైతే పుట్ చేయండి. మనకి ఇంటిగ్రేషన్ π/4 to π/2 sin square దగ్గర 1 minus cos 2θ by 2 dθ minus integration π/4 to π/2 sin square theta whole square ఇలా రాసుకోండి dθ. ఓకే, ఇక్కడ కూడాను దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. మీకు ఇదంతా సింప్లిఫై చేస్తే ఫైనల్ గా ఆన్సర్ ఎంత వస్తుందంటే a⁴/16 ఉంటుంది. ఈ సైడ్ ఉండి ఇదంతా మీరు సింప్లిఫై చేస్తే a⁴ π/32 వస్తుంది. సింప్లిఫై చేయండి ఈ ఫార్ములా యూజ్ చేసి. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ థీటా ఫార్ములా యూజ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఫైనల్ గా మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే a⁴ కామన్ తీసుకుంటే π+2 32 వస్తుంది. ఓకే, ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇదైతే మీరు ఇది సింపుల్ ఇంటిగ్రేషన్. ఓకే, మీరు ఇంటర్మీడియట్ లో ఇంటిగ్రేషన్ చేశారు కదా, సేమ్ అలా ఉంటుంది. ఓకే, ఆల్రెడీ ఇక్కడ పుట్ చేసాం కాబట్టి దీన్ని స్ప్లిట్ చేసుకోండి. దీన్ని స్ప్లిట్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ థీటా అప్లై చేయండి. అండ్ ఇక్కడ ఈ వాల్యూ పుట్ చేసి హోల్ స్క్వేర్ ఉంది కదా, a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి. మీకు a² k plus b² minus 2ab ఫార్ములా అప్లై చేసి సింప్లిఫై చేసుకుంటే మీకు ఇలా వస్తుంది. ఓకే, మీకు ఇది కొంచెం లెంతీగా అనిపించచ్చు ప్రాబ్లం అనేది. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు ఇది కొంచెం లెంతీగా అనిపించింది. మీరే ఓన్గా ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.